గజ్వేల్లో హరీష్ను అడ్డుకున్న డబల్ లబ్ధిదారులు ఇళ్ల సర్టిఫికెట్లు ఇప్పించాలంటూ ఆందోళన, హాల్లో బీఆర్ఎస్ మీటింగ్, గేట్ల మూసివేత. ఏడాది క్రితం వీరంతా లక్కీ డ్రా ద్వారా ఎంపిక. లబ్ధిదారులతో కలిసి ఆర్డీఓ ఆఫీస్కు హరీష్, వారంలోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ అట. ఎంత పని అయిపోయి హరీష్ రావు అపోజిషన్లో ఉన్నా నేను అడ్డుకుంటున్నారు చూడండి. ఏక్ నెంబర్ చోర్ హరీష్ రావు ఈ విషయంలో అయితే. ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్న మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి అనే దొంగ, ఈ హరీష్ రావు ఇద్దరు కలిసి పదుల సంఖ్యలో ఉన్న గ్రామాల ప్రజల ఉసురు తీసిరిల్లు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు పడ్డ నరకము మేము ప్రత్యక్షంగా చూసినాం. కొన్ని పదుల సార్లు వాళ్ళ సమస్యలను మేము రిపోర్ట్ చేసినాం గతంలో తొలి వెలుగులో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా. అసలు ఎంత అమానుషంగా ప్రవర్తించిందంటే కొంతమంది ప్రాణాలు కూడా తీసిరు ఈ దుర్మార్గులు. వీళ్ళకి వాళ్ళ తరతరాల ఉసురు తగులుతుంది, వీళ్ళ పిల్లల ఉసురు నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఉపాధి లేక ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇండ్లు వాళ్ళకు కాకుండా పోయినాయి, వాళ్ళ ఊర్లు వాళ్ళకి కాకుండా పోయినాయి, వాళ్ళ పొలాలు వాళ్ళకి కాకుండా పోయినాయి. గట్టిగా ప్రశ్నిస్తే జైలు పాలయ్యారు చాలామంది. గట్టిగా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లు వేసి కొట్టించారు ఈ దుర్మార్గులు వీళ్ళని. ఇగో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మాజీ మంత్రి హరీష్ రావును అడ్డగించిరట. తమను నిరుడు లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంపిక చేశారని, దాదాపు ఏడాదైనా సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ నేతలను అడిగితే తమకు సంబంధం లేదని అంటున్నారని, ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఒక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హరీష్ రావు లోపలికి వస్తుండగా గేటు వద్ద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు అడ్డుకున్నారు. స్పందించిన హరీష్ తాను గజ్వేల్ ఆర్డీఓ తహసీల్దార్తో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తా అన్నారు. అయినా తమకు సర్టిఫికెట్లు ఇచ్చేదాకా వెళ్లేది లేదంటూ దాదాపు 4 గంటల పాటు అక్కడే ఉండిపోయారు. సమావేశం ముగిసి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బయటకు వెళ్తున్న క్రమంలో లబ్ధిదారులు బయట నుంచి ఫంక్షన్ హాల్ గేట్ మూసేసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గేటు వద్దకు వచ్చి లబ్ధిదారులను సముదాయించిన వారు వినలే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఆందోళన చేస్తున్న లబ్ధిదారులను పక్కకు తోసేసి గేట్లు తెరిచి కొన్ని వాహనాలు పోనిచ్చారు. ఈ క్రమంలో మహిళల్లో కొందరి కాళ్ళు చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. బలుపు కొడుకులకి ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీదకి వెహికల్స్ పోనిచ్చారట. ఇక హరీష్ ఫంక్షన్ హాల్ నుంచి తన వాహనంలో బయటకు వస్తున్న క్రమంలో మహిళలు మరోసారి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఆయన తన వాహనాన్ని ఆపకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో లబ్ధిదారులు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి కొందరు లబ్ధిదారులతో కలిసి హరీష్ రావు గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళారు. ఇదంతా డ్రామా ఉంటుంది, ఇదంతా డ్రామా. ఇదంతా అక్కడ ఆర్డీఓ లేకపోవడంతో అక్కడ నుంచి గజ్వేల్ ఆర్డీఓ, సిద్దిపేట ఆర్డీఓలతో పాటు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని, దీనికి ఎన్నికల కోడ్తో సంబంధం లేదని పేర్కొన్నారు. లేని పక్షంలో లబ్ధిదారుల పక్షాన తానే ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా, వంటవార్పు చేపడతారట. నీ మోకం. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావే? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? ఈయన ఎలక్షన్లు అప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీకి పోయిండు. ఆడోళ్ళు చెప్పులు తీసుకొని రాళ్ళు తీసుకొని ఎగబడితే ఆ మీటింగ్ పెట్టకుండానే తుర్రున జారుకున్నాడు. ఇప్పుడు బొమ్మనండి ఇదే హరీష్ రావుని కార్యకర్తలు లేకుండా ఆర్ఎండ్ఆర్ కాలనీ లోపలికి పోయి మళ్ళీ బయటికి రమ్మనండి. మళ్ళీ బయటకు వస్తే ఒట్టిగా మళ్ళీ ఈ మొఖాలకు సిగ్గు లేకుండా వాళ్ళు అక్కడనే పోయి ప్రచారం చేస్తున్నారు.